ఏం చెల్లె పొద్దున్నుంచి ఏడుస్తావు మాను ఏమైంది? ఊరికే మా ఆయన తాగుచ్చి కొడుతుండాక. అయ్యో మరి పిల్లగా నన్ను స్కూల్ తోలియొచ్చు కదా. ఈ బాడుకోన్న మాట చెప్తుంటేగా అలా అయ్యేలాగా తిరగడానికి పోతాడు. ఏం కొరకాసు నువ్వు చక్కగా అవుతాడు. ఏమాక ఎట్లా వేయాలి ఇద్దరిని. గడ దేవుని కాడ మంచిగా చూస్తారు, పోతావా? ఏడాక గడ చూస్తారు, జర అవి ఇచ్చి మంతరిస్తారు. పోవాలక జర పైసలు అయితే చెల్లె ఉండయా? మళ్ళా కసాల కూడా కూలి కానీ పోతే కూలి పైసలు కూడా ఇవ్వకపోయాక ఎట్లా పోవాలో ఏమో. నాకు కూడా ఏడిచ్చే చెల్లె. నీకు తెలుసా ఆ సర్పంచ్ నిలబడ్డదంట. ఓ అది నిలబడితే ఊరికేం చేస్తుంది, దానికే సరిపోదు. దానికి ఎండిపోయింది. ఇంకా భలే లీల పెట్టినాయా జత్తున్నది అది. దానికి ఎట్లా ఇచ్చిర్రేమో. నువ్వు అదంటావు. నేను మున్ను వెళ్ళలేనని చెప్పి జర్రంత మునొల్లా జరంత కథన నా జర్రంత మున్ను అందుకున్నా ఆక రెండు గిట్లా నమ్మి నొల్లి పెట్టుకున్నది. కళ్ళను ఓపేపు అయిపోద్ది మీకు. అది తక్కువ పెడతారేమో. అవి వచ్చినట్టు బొర్రెల్లే నొక్కుంటది. అది వచ్చినట్టు బొర్రెల్లే నొక్కుంటది. అది అది ఫస్ట్ సందులో సప్పుడు అవుతుంది. నేను మళ్ళకే కొట్టేసాను సగం మా ఆయన నేర్పించుకొస్తా. మళ్ళకైతే ఊరు భలే వేస్తుంది, అన్ని వేస్తుంది ఊళ్ళే. నాకు కూలు కూడా నగాదిస్తాడాక. నాకైతే పోయి నాకు ఆ రోజు పొద్దుకే ఇచ్చింది కళ్ళుకు దానికి దీనికి. ఊర్లు మనకే ఉన్నాయి. కళ్ళు గిల్లు అని మన గురించే మాట్లాడుతారు. అలాగ గెలిస్తే నీ మోహన్కి నా మోహన్కి భలే న్యాయం చేస్తుంది. అవు పద్మక్క, చిన్నక్క, కలవిన రాయి రాక తెప్పిస్తామక్క. మన పుల్లాక తెలుసా? తెలుసు. వార్డ్ నెంబర్ నిలబడ్డది. అదే పుల్లాక తెలుసు, అందరితో మాట్లాడుతున్నాం కదే. కూర్చోండి అక్క, మాట్లాడాలి మీతో. పుల్లాక ఏం గుర్తులు వచ్చినాయి ఇద్దరికి? ఇంకా తెలియదాకా మీకు? మన పుల్లాక వార్డ్ నెంబర్ వేసింది, డైపర్ గుర్తు వచ్చింది. డైపర్ గుర్తు మంచి గుర్తు. నేను సర్పంచ్ కి ఇచ్చిన కదా, నాకు లంగ గుర్తు వచ్చిందక్క. ఇది ఇంకా మంచి గుర్తు. మర్చిపోవద్దు చూడక, మీరు రోజు వేసుకుంటారు కదా లంగా, చూసినప్పుడల్లా గుర్తు రావాలి. అవును, మీ పిల్లలకు డైపర్ వేసావుగా, అప్పుడు కూడా గుర్తు చేసుకో. అతను అంజాకేసిందటగా. అంజాకేసింది. మా ఇంటికాడ ఉప్పు కారాలు గిన్నెలన్నీ తీసుకుపోయి ఇట్లా పెట్టుకుంటది. ఉప్పు కారాలకు వచ్చేది మీకెందుకు అభివృద్ధి చేస్తుంది? దాన్ని నాకు తెలియదు. అదానికి ముంకలు ఏం పెట్టదు, అన్ని తీసుకుంటది, ఇట్లా పెట్టుకుంటది. ఏం గుర్తు వచ్చింది తెలుసా? డ్రైవర్ గుర్తాక. మంచి గుర్తులు వచ్చినాయి. నేను గెలిస్తే రోజు కలిసి ఫ్రీ అక్క మీకు. వాగ్దానాలు అంటే వార్డ్ నెంబర్ వేసింది మళ్ళాక. చెప్పాక ఏం చేస్తావాక ఊరికి పులాక? నేను గెలిస్తే మీ పిల్లలకి 5 సంవత్సరాలు డైపర్ ఫ్రీ. అబ్బా, నెంబర్ ను కూడా ఇట్లా నిలబెట్టిన చూడు, మొత్తం డైపర్లు ఫ్రీ. డైపర్లు కాదు, ఒక పిల్లలు ఇంట్లో ఎరుగుతుర్రు. ఏం చేయదు చూడు, వాళ్ళకి ఇళ్ళకు తాకట్లు పెట్టుకుంటూనే ఉంటది. అభివృద్ధి జరగదు, ఏం జరగదు. మీకు కళ్ళు కూడా రాదు చూడు, నేను ఉంటే కళ్ళని వస్తుంది. చూస్తా పిల్లగాళ్ళతోనే మాట్లాడుతుంది, ఏముండదు చూడు. చెప్పు చెన్నాక. అది తక్కువది కాదాక, నీ గురించి అది తక్కువది కాదు అది అంటే తిట్టింది. మొగని విషయాల్లో కూడా ఏమైంది కాక, దొడుకనే తాకట్లే తాటి అట్లా వేసింది ఊకే కొడుతున్నాక. మా చెల్లెలు రోజు ఏడుస్తుంది. చెప్పు చెన్నాక, ఏం బాధ వచ్చింది? నేను ఉన్నాగా. ఊకే మా ఆయన తాగుతాడు వచ్చి కొడతాడాక. అయ్యో, నా తానికి పంపియక. నీతో ఇంకొచ్చినా మళ్ళీ నా తిరిగి తాగుతాడు వచ్చి కొడతాడు. చెల్లె అట్లా లేదు, మళ్ళక్క దగ్గరకు పోయొచ్చినాక మస్తు మంది మంచిగా నాతనాతిరి పోయొచ్చి 3 రోజులు పంపి. అంజక్క గురించి ఎవరి బండి మీద అంటే అమ్మిన బండి మీదే కనిపిస్తుంది. దీనికి సర్పంచ్ చేయాలి.
ఏ సంతలో చూసినా అనిపిస్తుంది మస్తు సార్లు చూసినా నేను గుర్తుపెట్టుకోక నువ్వు దాని పేరు గుర్తు కానీ నేను ఎంత మంచిదన్నో తెలుసుగాక తెలుసు మళ్ళాక నువ్వు ఊరికి మంచి దానివి అది పోయినసారి గెలిచి కూడా ఏం చేసింది అది ఏం చేస్తుంది ఏం లేదు నేను గెలిచిన అనుకో అప్పుడు గెలిచి ఏమి ఇచ్చింది డ్రైపర్లు వేయలే చీరలు వేయలే లంగాలు కూడా ఆ రోజు నీ మొగుడు చెప్పు మొన్న కూడా కాక మొన్న పేటకు పోయిర్రు పోయి చీకటి అయినాక వచ్చిర్రు మళ్ళా బండి పంచర్ అయిందంట పంచర్ చేసి వచ్చిండంట బండి పంచర్ అయిందంట పంచర్ చేసి వచ్చిండంట అదే ముళ్ళు కూర్చోవచ్చు మన ఇంట్లో సంసారాలు చెడగొట్టిన టైర్ల గుర్తు వచ్చింది దానికి అది మంచిగా సెట్ పేరు బాగా సెట్ అయింది సెట్ అవుతుంది మీరైతే మర్చిపోకుండా గుర్తులు మతికున్నా మర్చిపోతుందా తెలుసు మళ్ళాక నీదేమో లంగా గుర్తు పుల్లాకదేమో డైపర్ గుర్తు మళ్ళాక నీదేమో లంగా గుర్తు పుల్లాకదేమో డైపర్ గుర్తు గెలిపియాక ఈసారి మళ్ళాక నేను వేపిస్తా మళ్ళాక నా మీద నమ్మకం లేదా పోయినసారి గెలిపిస్తే ఏం చేసిందాక అది ఏం చేసి సీసీ రోడ్ కానీ 20 లక్షలు వస్తే తీసుకున్నా మళ్ళా దాని తర్వాత దానికి తీసుకునే లైట్లే కానీ దాని మొగని కూడా చక్కగా చూడ తిండి కూడా పెట్టదు అది దాని మొగని చూడదు మనకి ఏడ పెడుతుంది ఇంకా 4 కూడా సరిపోస్తారు తాడు చేయించుకుని 4 కూడా సరిపోస్తారు తాడు చేయించుకుని అందుకే జర చూడక్క ఈసారి చూస్తా మన పుల్లాక వార్డ్ నెంబర్ చేసింది పుల్లాక కేయాలి పుల్లాక భలే నిజాయితీ పర్రాల బా ఏ మాట కమాట కానీ గెలిచినాక పంపిస్తా మీ పిల్లలకి ఆ రోజు మా పిల్లగాడు కింద పడితే పుల్లాక మా ఇంటికి తోలుకొచ్చింది పిల్లగాడిని పిల్లగాడు మంచి కింద పడితే అంచాక బయటికి కూడా వెళ్ళదు చూస్తుందా అసలు బాగానే ఉన్నా చూసి నవ్వుతున్నా కిల 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 నవ్వుతున్నా కిల 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 దాని పనిలేకి ఇంత ఎత్తుండే పనులు కాదు అవి కూడా ఎత్తే ఉన్నాయి అవి మొన్న మా పిల్లవాడు గిడ రోడ్ మీద ఎరుకున్నట్టని కడగకుండా నవ్వుతున్నాడు మన పుల్లాకి ఇప్పటి నుంచి మొత్తం కడుక్కుంటూనే ఉంటది పద్మాక మరి పోయి వస్తాం మరి పోయిరా పోయిరా అక్క కలిసి 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 పిల్లగా ఫోటో పన్ను తీసుకుంటావు సరేనా ఇక అంజాక ముఖం అయితే చూడ కర్ర ఉంటది అంజాక ముఖం అయితే చూడ కర్ర ఉంటది కలిగినే అనిపించేది మళ్ళాకే A few moments later. ఈ గులువత్ మొక్కని మన కోతి వేస్తుందంటవా లాగాక ఉన్నారా ఆకెవరన్నా లోపల శివుడి శీలతాకి భోజ్ బిడ్డలు ఎత్తవన్నీ సోయలే కళ్ళు ఆపినట్టు ఎవరు అక్క ఓ అక్క లేవురు అక్క గరసార్ల బియ్యం ఉన్నాయి పెట్టుకోపోయి ఓ అమ్మా నేను సర్పంచ్ని మీ సర్పంచ్ రామా సర్పంచ్ దొడుకొచ్చినా ఎవరినా పడుతు అక్క దుడుకోవు దీన్ని నిద్రలేస్తుంది దుడుకోపోతుంది దాని వద్దు మాక లోపలికి దాచెల్లే అనుకున్నారా అప్పుడే ఇక మాకు జర కళ్ళు తాగితే కూర్చుంది మాక కూర్చో నాకు ఈసారి మళ్ళా సర్పంచ్ కి లేవాడు అక్క నేను మళ్ళా ఏం పద్మాక తిన్నారా తినలేరు ఇద్దరు తిన్నామాక చెన్నాక ఎప్పుడు కూనుకోతాం మబ్బులు లేచి రోజు ఎక్కడ పోకపోతేమో వెంకటం వెలిసింది కానీ నేనే వద్దని చెప్పిన నా జతకి ఎవరు లేరని మబ్బు ఎక్కింది కలిసి అయినా రాయిరా కళ్ళు తాగిన ఆయన తెప్పిస్తా నేను 2 పెట్టలు అప్పటికి తాగురు ఇద్దరు 2 పెట్టలు అంట అబ్బా అంజాక కోటేయాలి అవునా జర ఈసారి ఎట్లా వేసి గెలిపిరప్ప జర ఆ మళ్ళా ఏమన్నా వచ్చి అనిపోయిందా నా గురించి చెప్పింది అక్క నీ గురించి ఏం చెప్పి నా ఆడు పోసుకునేటట్టుంది మీద చాలా పోసుకుంటుంది నేను గెలిచినాగా పోయినసారి దానికన్నా 4 ఓట్లతో ఎక్కువ గెలిచినందుకు దానికి జిమ్మడ పోసినట్టు ఎప్పుడు నన్నే ఆడిపోసుకుంటాను 4 ఓట్లు వీళ్ళ మోగుంది నా మోగుంది మోగుంది పడ్డదంటగా అవును మీరు లేకుంటే నేనేడా గెలుస్తా అక్క మీరు ఉన్నందుకే గెలిచిన నాకు గెలవపా అందుకే చెప్తున్నా కదా నేను బాగా ఆడి పోసుకొని ఉసురు పోసుకుంటుంది మళ్ళా మాకు జర దూరం ఉండు దూరమే ఉంటా అక్క నేను ఏందమ్మా ఈగలు ఇంట్లో ఇండియానం ఉన్నాయి కడగరా ఇల్లు ఎట్లా ఈగలు ఇప్పుడే మేకనే వచ్చినాయి ఈగలు అవన్నీ ఎందుకు అక్క జర అక్క అయినా నిలబడ్డది వార్డు నెంబర్కి ఈసారి పెండ కూడా తక్కది జర గెలిపించి రానుక 5 సంవత్సరాలు పెండ ఫ్రీగా మీకు నీకేనా శుక్రవారం తీసుకొస్తా అవన్నీ ఏం పెట్టుకోకుండా గెలిపి నన్ను పెండకపోతే మీ ఆయన మీంకొచ్చిండమ్మా
ఇక పోని అక్క చెన్నాక 4 సీసాలు కలిసి రెండు తెప్పిస్తు ఈమె కూడా మొత్తం తక్కువదా, మొన్న పోతే పెండ గుంజుకొని మళ్ళా అండ పోసుకున్నది. ఇక 4 సీసాలు ఏమొద్దు 4 పెట్టెలు తెప్పిస్తా ఊకో అక్క. ఇక 4 సీసాలు ఏమొద్దు 4 పెట్టెలు తెప్పిస్తా ఊకో అక్క. నువ్వు లొల్లి అన్న చక్కగా కోపం అనొచ్చు నవ్వుకుంటాను నేను వేసుకున్నా మరి అప్పుడు వచ్చి నా దాంట్లోకి లేచి అక్క జరుగుకో శీలత అక్క అక్క జరుగు. నువ్వు ఇద్దరు గట్ల అయితే ఎట్లాక మీరు ఓట్లు అడిగేటోళ్ళు అవును ఊకో కానీ కాదక్క మళ్ళా ఏమేమన్నది మా గురించి మరి నీ గురించా ఆ, ఆమె గెలిచి దానికి ఎక్కువ ఓటు అది ఇది అది గట్లా గిది గిట్లా గది గడ తిరుగుతుంది గిడి తిరుగుతుంది అన్నది ఆ తెల్లెంటికిన మొక్కల్ని ముడతలోయింది దాన్ని ఏం గెలిపిస్తావే. ఆ తెల్లెంటికిన మొక్కల్ని ముడతలోయింది దాన్ని ఏం గెలిపిస్తావే. దాన్ని ఎప్పుడు మమ్మల్ని ఆడిపోసుకుంటే మా శీల తగ్గడం ఎంత నీట్గా ఉంది అక్క. మంచిగా ఉంది ఆ, ఈసారి మమ్మల్ని గెలిపి ఎట్లా నన్ను వేసి మీకు ఏం చేయాలంటే అది చేస్తాం ఊరికి. మీ పిల్లగాళ్ళకి ఏమేం కావాలో అన్ని మేము చూసుకుంటాం. అది ఏమి ఇస్తాను మీ పిల్లగాళ్ళకి. నువ్వు నీ డయర్ గుర్తు అంట తూ అంటే మేము కూడా అన్నాము ఫోన్ లేక అని చెప్పినాం. వాళ్ళ డైపర్ గుర్తు అంట ఒకటి డైపర్ ఇస్తారంట మా మీద లంక గుర్తు అంట. ఇక మేము ఇక మీకు మీ ఆయనలకు మీ పిల్లలకి మేము ఎన్ని డయాలు ఏ సైజు చెప్పి రాసిరి లిస్ట్ అన్నింటికే పంపిస్తాం మేము. ఇంకా మీకు కలిసి సీసాలు రోజు 2 సీసాలు ఇంట్లోకి తానికి ఫ్రీగా పంపిస్తాము. జర ఎట్టనైనా చేసి మమ్మల్ని గెలిపిరాక ఈ ఒక్కసారి 5 ఏళ్ళ 5 ఏళ్ళు గెలిపిరాక. నీ మొగనికి కోటలు కూడా దాతరుగా మా మీ ఆయనకి కోటలు ఇవన్నీ తెస్తాం. చిన్నపిల్లలకు బ్యాట్లు బాల్ తెచ్చిస్తాం అమ్మా. ఎందుకు అట్లా టెన్షన్ అన్నీ తెస్తాం. చెప్పు జరగట్లే ఇలా మగడు కదా ఎట్లా చేసి కొట్ట చేయండి నువ్వు టెన్షన్ పడకు. 2 రాత్రులు నా దగ్గర కంపి నేను పంపిస్తా మంచిగా చేసి పంపిస్తా అలా మౌని. ఇంతసేపు ఆడనే ఉన్నాడు ఏమనలేడు మరి మంచిగా ఉన్నాడు తాగిని తిన్నాడు. ఇంతసేపు ఆడనే ఉన్నాడు ఏమనలేడు మరి మంచిగా ఉన్నాడు తాగిని తిన్నాడు. అంటే తిన్నికి వచ్చిన ఆడికి ఆయన అంతే తిన్నికి వచ్చిను నేను మంచిగా చేసి పంపిస్తాను అక్క. శనక అమ్మ కట్టుకొని బాధపడకి పిల్లానికి అని చెప్తావు కదా నువ్వు కూడా. సరేనా శనక జర ఎట్లా ఈ గెలిపి నేను అన్ని చేస్తాను. నేను ఈ 2 రాత్రులు పంపి ఈ రోజు రేపు పంపి 12:30 తర్వాత పంపి నా తిరిగి నేను మీ ఆయన మంచిగా చేసి పంపిస్తాను. నేను 2 రాత్రులలో చేస్తాక నేను మంచిగా మా పోరలు గట్టి ఊరు చేపిస్తాను. సరే సరిగో మంచి మంచి గట్టి గట్టి కూరలు ఉంటారు. చేస్తాను బాధపడకు పద్మక్క. శీలతక్క కాదు నీ బిడ్డేనా బాలమ్మ మంచిగా ఉంది. పిల్లగాని చూస్తున్నాం జర మీ పిల్లగాడికి ఉన్నాడట జర పెద్ద ఉంటే చూడు చేతాం అయిపోయినాక ఎలక్షన్. నీ బిడ్డ అంటున్నావు ముందుకే హైదరాబాద్ లో డిగ్రీ చదివిందమ్మా. హైదరాబాద్ లో డిగ్రీ చేసింది. పైసలు కూడా మస్తు నేనేం అడగదంట. నన్ను ఏం అడగదు అమ్మ అన్ని అక్కనే చేస్తుంది. క్యాటరింగ్ పని చేసి ఆమెనే ఖర్చులు ఆమెనే చూసుకుంటది. జర ఎట్లా నీ గెలిపిరి కావాలంటే మీ దాంట్లో 2 పిల్లలు ఉంటే చేస్తాం పిల్లని. సరేనా ఎదురుకట్నం ఇచ్చిన దాదా ఉండే 2 గొర్రె పిల్లలు ఉండే. సరే ఏదైతే మనం గెలిచినాక చూద్దాం కానీ ఎట్లానన్నా ఏతాం. సరేనా గెలిచినాక ఎట్లా మాట కాదక్క జరా సుడి బాగాలేదంట. నేను గెలిచేంత వరకు గెలిచినాక ఏతాం ఏమున్నా సరే. పేరు బలం లేదంట గట్లా గెలిచినాక ఏతాం. గెలిచిన తెల్లారే లేవు బలంకి పిల్ల జర హైదరాబాద్ లో పుట్టింది లేత ఉంది పిల్ల ఏం చేస్తుంది. మొన్న కూడా బాగానే 2 పిల్లలు పిలుచుకున్నాం. బతుకమ్మకు బాగా డాన్స్ చేసింది. చేస్తుంది పుట్టుకుంటే మాసిపోతుంది అక్క నా బిడ్డ. చూడు మంచి పిల్లగా చూడు ఎలక్షన్లు అయిపోయిన 2-3 రోజులకు మంచి ముహూర్తం పెట్టుకొని చేద్దాం పిల్ల నుంచి. సరేనా సరే కూడా ఉండు ఇద్దరిని ఇచ్చావా మరి. సరే ఎవరికి సెట్ అయితే వాళ్ళకి చేద్దాం పద్మక్క. పేరు బలం లేదు జర 5 ఏళ్ళు ఆగాలి. 5 ఏళ్ళ అంటే ఎలక్షన్ అయిపోతే 5 ఏళ్ళు మనే కదా అప్పుడు ఎప్పుడు చేసినా ఏం కాదు అట్లా. జర శీలతక్క పోదాం పాకి. సరే అక్క మాకు చీకటి అవుతుంది ఇక. ఒక ముచ్చట ఏమనుకోక చెప్పాక చెప్పు ఏమైంది. అది పొద్దున బయటకు వేసిన అప్పటి నుంచి నా చుట్టూ ఎదుర్కొన్నా దాని చుట్టూ పడదు నేను చెప్పుకో ఏమో ఏం తెలియదు దానం చేయలేదు. సరే అక్క ఇక పోతాం మళ్ళీ చీకటి అవుతున్నది. శీలత లేవమ్మా బాలమ్మని దబిడ సాయంత్రం రా పెండక పద్మక్క పోయేస్తాం అక్క జర. సరేనా అక్క సరే పోయేస్తాం అక్క.
ఇట్లా తిప్పుతున్నాయి చూడు అది తక్కువ దొడక కాదు అది, తక్కువ దొడక కాదు అది. అగో శీలా తెమ్మడి మొత్తం ఈగలే ఉన్నాయి మళ్ళీ మన ఇంట్లో అంటున్నాడు దొడక ఫస్ట్ కడిగిందో కడగలేదు బండలు కడుగు వీడికి అడగాలగా మరి పోతుంది ఇట్లాంటి పరిస్థితులు పెట్టాలి సాయంట దొరుకుతుంది దాదామకాయ దొరుకుతుంది తాగి ఇంట్లో వండుకున్నాను ఆ దొడకలకే దొడకకే నేనైతే అది దొరకాలి నేను మంచిగా మాట్లాడలేదు దొడకలకే దొడకకే నేనైతే అది దొరకాలి నేను మంచిగా మాట్లాడలేదు కానీ అది దొరికితే ఇద్దరితో తాగాలి ఆ దొడకలను తన్నాలి అన్నాలే కానీ ఏమన్నేం చెల్లే ఇప్పుడు ఏమన్నా పాపమే ఆ గిలాసాలు ఎత్తుకుపోయేది నారేసుకునే తన పైసలు అయ్యి ఆ గిలాసాలు ఎత్తుకుపోయేది నారేసుకునే తన పైసలు అయ్యి ఈ రెండు గెలిస్తే ఏది ఒకటి గెలిచిన పైసలు మొత్తం బొర్రెలనే పెట్టుకుంటాయి కానీ అంజమా మళ్ళమ్మా నన్ను పట్టిన మా ఆయనను పట్టినాక ఏం చేస్తుంది ఏమో జరస్ పోతా మా కాగితారం వాడికి పోదామా ఎలక్షన్లకు పైసలు వంచుతారుగా తీసుకోపోదాం పోదామాక ఎలక్షన్లకు పైసలు వంచుతారుగా తీసుకోపోదాం పోదామాక